శ్రేయస్ అయ్యర్ ఇస్ నాట్ ఏ ప్లేయర్, ఈజ్ ఎ లీడర్. దీనమ్మ ఎట్లా ఆడిండంటే మైండ్ పోయింది, స్పీచ్‌లెస్. ఒక పక్క 26 క్రోర్స్ న్యాయం చేస్తాడా చేయలేడా అనే క్వశ్చన్. బీసీసీఐ మనల్ని పక్కన పెడుతుంది. ముందు టీమ్స్ అన్ని కూడా ఇగ్నోర్ చేసి పక్కన పెట్టినాయి. ఇవన్నీ ప్రెజర్స్ ఉన్న మనిషి క్రికెట్లో పర్ఫామ్ చేయడం, దట్టు ప్రతి మ్యాచ్ అండ్ దట్టు క్యాప్టెన్సీ భుజాల మీద పెట్టుకొని ఆడడం అంటే దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అన్ని ప్రెజర్స్ని పక్కన పెట్టి కామ్ అండ్ కూల్గా టీంని ప్రతి మ్యాచ్లో బెస్ట్గా చూపిస్తూ అట్లా 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 క్వాలిఫై చేయించాడు. అదే పెద్ద లైక్ ఒక హిస్టారికల్ థింగ్ పంజాబ్ కింగ్స్కి వాళ్ళ హిస్టరీలో. అలాంటి టీంని ముంబై ఇండియన్స్ మ్యాచ్లో క్వాలిఫై అవుతేనే ఫైనల్, లేదంటే ఇంటికి. అలాంటి మ్యాచ్లో 200 కొట్టినప్పుడు ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 18/8 మ్యాచెస్లో ఒక్కసారి ఓడిపోయిందే లేదు. ఈరోజు 200 కొట్టినప్పుడు ఆల్మోస్ట్ ముంబై గెలుస్తుంది, పంజాబ్ ఇంటికి అనుకున్నారు. అప్పుడు జరిగింది మ్యాచ్. లిటరల్లీ శ్రేయస్ అయ్యర్ ఆడిండు కామ్ అండ్ కూల్. ఒక్క దగ్గర కూడా అగ్రెషన్ లేదు, ఒక్క దగ్గర కూడా ఈగో లేదు. ఒక్కొక్క షాట్ ప్రాపర్గా కొడుతూ 50 కొట్టినా కూడా సెలబ్రేషన్ లేదు. ఇంకో పక్కన మీరు అస్సలు మర్చిపోవద్దు నేహల్ వదేరా. కెప్టెన్ సాబ్తో కలిసి ఇన్నింగ్స్ బిల్డ్ చేసిండు నేహల్ వదేరా, ద యంగ్ గై. లిటరల్లీ క్రేజీ అని చెప్తా. తక్కువ లేనే లేదు నేహల్ వదేరాది, తీసిపోని అవసరమే లేదు. ఇద్దరే నేహల్ వదేరా, శ్రేయస్ అయ్యర్. నేహల్ వదేరా కొంచెం ఎర్లీ అవుట్ అయ్యిండు, సర్పంచ్ సాబ్ ఫినిష్ చేసిండు, అంతే తేడా. అండ్ మ్యాడ్ రెస్పెక్ట్ టు నేహల్ వదేరా ఇంకా శ్రేయస్ అయ్యర్. అసలు 200ని చేజ్ చేసి ఫైనల్కి వెళ్ళడం అనేది దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఈ నాకు స్పెషల్గా పంజాబ్ని ఫైనల్కి తీసుకెళ్లడమే కాదు, ప్రతి ఒక్క సెలెక్టర్కి, ప్రతి ఒక్క ఎవరెవరైతే మనల్ని పక్కన పెట్టారో అందరికీ బల్ల గుద్దినట్టు బ్యాట్తో కొట్టినట్టు చెప్పిండు సమాధానం. హ్యూజ్ రెస్పెక్ట్, మ్యాడ్ రెస్పెక్ట్ టు శ్రేయస్ అయ్యర్. అండ్ ఈ సీజన్ మనం ఒక కొత్త ఐపీఎల్ ఛాంపియన్ చూడబోతున్నాం. దట్స్ హ్యాపీ ఫర్ మీ. కంటెంట్ నచ్చితే డూ ఫాలో క్రికెట్ బస్ తెలుగు.